విషయం ఏంటంటే పోయిన వారం కాకుండా అంతకుముందు వారం మనము క్రీస్తుకి దాసులుగా ఉండాలంటే ఎలా ఉండాలనే దాన్ని మనం నేర్చుకున్నాం. పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామంటే క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అయితే మనము క్రీస్తుకు దాసులుగా ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలన్న విషయాల్లో ఈరోజు పార్ట్ 1గా మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే మనం క్రీస్తుకి దాసులుగా మనం ఉండాలంటే తగ్గింపు స్వభావం అనేది మనకు ఉండాలి పిల్లలు. అంటే దేవుని బిడ్డలుగా మనము కలిగి ఉండే ఒక అర్హత మనం కలిగి ఉండాలంటే ఏముండాలి? మొట్టమొదటికంటే అందులో తగ్గింపు స్వభావం. ఈ తగ్గింపు స్వభావం అనేది మనుష్య జీవితానికి ప్రాముఖ్యత అంటే చాలా ప్రాముఖ్యత ప్రియులరు. నిజం, ఈనాడు చాలా కుటుంబాల్లో మనం చూసినప్పుడు ఉదాహరణకి ఒక భార్యాభర్తల విషయంలో కూడా తగ్గింపు స్వభావం ఉందా అంటే తగ్గింపు స్వభావం లేనప్పుడు ఆ కుటుంబము ఎవరికి దాసులుగా ఉండలేదు? దేవునికి దాసులుగా ఉండలేదు ఆ కుటుంబం. ఇక్కడికి వచ్చి అయితే మనం పరిశీలన చేసినప్పుడు కుటుంబంలో ఒక భార్య కావచ్చు, ఒక భర్త కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, దేవునికి దాసులుగా ఉండాలంటే మొట్టమొదటిగా అందులో ఏముండాలంటే తగ్గింపు స్వభావం అనేది చాలా ప్రాముఖ్యత పిల్లలు. అది కొంతమంది చెప్తూ ఉంటారు, నేను ఏ విషయంలో కూడా తగ్గను అనేవాళ్ళు లేరా అంటే కుటుంబంలో భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఏమంటూ ఉంటారు, నేను ఏ విషయంలో తగ్గనండి, తగ్గింపు అంటే నాకు నచ్చదు, నేను ఇంతే, నేను ఈ విధంగానే ఉంటాను అనేవాళ్ళు లేరా అంటే అందరూ కాదు కానీ కొంతమంది ఉన్నారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. పురుషులు కూడా ఏమంటారంటే కొన్ని కుటుంబాల్లో మనం చూసినప్పుడు ఏమంటూ ఉంటారంటే నేను చెప్పినట్టే మీరు చేయాలి, అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, నేను చెప్పినట్టు చేయాలి కానీ నీ ఇష్ట ప్రకారంగా మీరు చేసేదానికి అవకాశాలు లేవు. ఉదాహరణకి మనం కొన్ని దగ్గర కంపెనీల్లో ఉద్యోగం చేసేటప్పుడు ఒక హెడ్ అనే ఒక ఆయన ఉంటాడు. ఆ హెడ్ కింద చాలామంది పనిచేసినప్పుడు ఈ హెడ్ కింద ఉన్నటువంటి వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు పనిచేస్తారనుకోండి, వాళ్ళకి నచ్చుతుందా? పైన ఉన్నటువంటి అధికారుల కంటే ఖచ్చితంగా నచ్చదు. ఎందుకు నచ్చదంటే వాళ్ళు కంపెనీ పెట్టుకున్నది ఎందుకంటే వారి కింద ఉన్నటువంటి వారిని నడిపించి ఏ పని అయితే వాళ్ళు చేయించుకోవాలో దాన్ని కొనసాగించడానికి. అంటే మనం ఏం నేర్చుకోవడానికి ముందుకు వస్తున్నామంటే ఇక్కడ దేవునికి దాసులుగా ఉండాలంటే ప్రతి మనుషులు కూడా, ప్రతి కుటుంబాలు కూడా ఎలా ఉండాలంటే మొట్టమొదటగా తగ్గింపు స్వభావం అనేది చాలా ప్రాముఖ్యత ప్రియులు. మన జీవితాలలో ఆ తగ్గింపు స్వభావం అనేది మనం లేకుండా ఉంటే దేవునికి ఏమవ్వలేము, దాసులుగా కావచ్చు, దాసురాండ్రుగా కావచ్చు, మనము ఉండలేమనేది చాలా స్పష్టంగా మనకి వాక్య భాగం తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ తగ్గింపు స్వభావం ఉండాలంటే ఏ విధంగా మనం ఒక కంపెనీలో ఉన్నటువంటి ఒక అధికారి కింద మనుషులను పెట్టుకొని చేస్తూ ఉంటాడో మీరు చూడండి. ప్రతి పని దగ్గర కూడా ఒక హెడ్ ఉంటూ ఉంటారు, ఒక అధికారి ఉంటూ ఉంటారు. చూస్తారా మీరు? ప్రతి పనిలో కూడా ఒక కుటుంబంలో కూడా అధికారి ఎవరంటే పురుషునికి అధికారం ఇచ్చాడు దేవుడు. అంటే ప్రతి వ్యవస్థలో కూడా ఏముందంటే ఒక అధికారం అనేది దేవుడు ఒక వ్యక్తిని నియమించాడు. అయితే ఈ ప్రపంచంలో దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున కలిగినటువంటి మనందరూ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుషులు కూడా అధికారి ఎవరంటే దేవుడు ప్రియులు. పరలోకంలో ఉండి భూమి మీద మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన కింద మనం ఉండాలి. ఆయన చెప్పినట్టు మనం ఇంటే మాత్రమే ఆయనకి మనం ఏమవుతాం? దాసులుగా ఉండగలం. మరి ముఖ్యంగా మనం చూడగలిగితే కుమారులుగా ఉండగలం. ఆయన చెప్పినట్టు ఒకవేళ మనం వినకుండా ఉంటే మనం కుమారులుగా ఏం చేయలేము, ఉండలేము. కుటుంబంలో కూడా మీరు పరిశీలన చేసినప్పుడు తల్లిదండ్రులు మాట విన్నటువంటి బిడ్డలుంటే ఆ బిడ్డల్ని సంపూర్తిగా ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి ఆ ఫీలింగ్ అనేది? నా కుమారుడు, నా కుమార్తెను చెప్పుకోగలడా బయటికి వెళ్తే? తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకున్నటువంటి బిడ్డల్ని చెప్పుకోలేరు బయటికి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మంచి పనే చేసి ఉండొచ్చు, చెడ్డ పనే చేసి ఉండొచ్చు. మంచి పని చేస్తే ధైర్యంగా చెప్పుకుంటూ ఉంటారు, నా కొడుకండి, నా కూతురండి అని చెప్పుకుంటారు. వాళ్ళు తల్లిదండ్రులు చెప్పినట్టు చేయకుండా ఉంటే చెప్పుకోగలరా? ఒక కుమారుడు, ఒక కుమార్తె కావచ్చు, దేనికి పనికి రాకుండా లోకంలో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు లోకంలోకి వెళ్ళి చెప్పుకోగలరా ధైర్యంగా?
మరి దేవుడు ఏ విధంగా చెప్పుకుంటాడు? అందుకే ఏమంటున్నాడంటే ఇది మనుషుల వల్ల సాధ్యం కాల. ఏంటి? దేవునికి దాసురాండ్రుగా ఉండడానికి సాధ్యం కాలేదు. కాబట్టి ఏ విధంగా ఉండాలో దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించి ఏ విధంగా దేవునికి దాసులుగా ఉండాలో, ఏ విధంగా దేవునికి బిడలుగా ఉండాలో ఆయన చాలా చక్కగా నేర్పించాడు. పిల్లలు చాలా చక్కగా నేర్పించాడు. ఒకసారి మనం ఒక లేఖన భాగాన్ని చూస్తే ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు. పిల్లలు ఏమంటున్నాడంటే 2వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను, మీరు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను, మీరు ఒకసారి పరిశీలన చేయండి. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు, ఆ సందర్భం ఏంటనేది మనకు అర్థం కాకుంటే ఇప్పుడు కదా కొన్ని కట్ చేసి ఇదిగో వాగ్దానం వచ్చింది అన్నట్టుగా ఉంటుంది. అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడుతున్నారు, ఆ సందర్భం ఏంటి, ఆ భావాన్ని నేనే విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిశుద్ధులకి ఒక లెటర్ రాస్తూ ఉన్నాడు. పిల్లలు ఏమని రాస్తున్నాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఏం కలిగి ఉన్నాడు క్రీస్తు ప్రభువారు అంటే? దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనలేదు గాని అంటున్నాడు. అయితే 7వ వచనం, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను. ఏ విధంగా చేసుకున్నాడు అంటే ఈనాడు క్రీస్తు ప్రభువారి గురించి అర్థం కానటువంటి విషయం ఏంటంటే మనుషులకి ఆయన శరీరం ధరించుకొని భూమి మీద శరీరం ధరించుకొని జీవించాడు కదా. ఈ శరీరం ధరించుకున్నటువంటి జీవితం ఆ 33.5 సంవత్సరాన్నే పరిశీలన చేస్తుంది సమాజం. అందుకే క్రీస్తు ప్రభువారు ఎవరికి అర్థం కాల. మేమెందుకండి ఆయన నమ్మాలి, మేమెందుకు ప్రార్థనకు వెళ్ళాలి, ఆయన్ని మాత్రమే ఎందుకు నమ్మాలి అనేది ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు ప్రపంచానికంటే చాలా మందికి వస్తున్నటువంటి ప్రశ్నలు. ఎందుకంటే ఆయన శరీరం ధరించుకున్నటువంటి రోజుల్లోనే మాత్రమే ఆయన చూస్తున్నారు. శరీరం ధరించుకోకముందు పరలోకంలో ఉన్నటువంటి ఆ మహిమ ఏంటి, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ మహిమ ఏంటి, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎలా జీవించాడు, దాని తర్వాత పునరుద్ధానంలో ఎలా ఉన్నాడు, ఆయన ఎలా ఆరోహణమయ్యాడు, ఇవన్నీ కూడా ఒక్కసారి కానీ క్రీస్తు ప్రభువారి గురించి పార్ట్ 1 ఈ విధంగా చదివారనుకోండి ఆయన గురించి ఆలోచనలు రావు. పిల్లలు అయితే ఆయన ఏం చేశాడట? మనిషిని పోలికగా పుట్టి, మనిషిని పోలికగా ఆయన పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? మనమందరం కూడా ఆ తగ్గింపు స్వభావాన్ని నేర్చుకుంటాము. తగ్గింపు స్వభావాన్ని నేర్చుకొని క్రీస్తుకు మనం ఎలా ఉంటామని, దాసులుగా మనం ఉంటామని. పిల్లలు అయితే ఇంత గొప్పగా సేవ చేసినటువంటి సేవా పరిచర్యలో వాడబడినటువంటి ఇదే పౌలు గారు ఎంత తగ్గించుకున్నాడు, ఎన్ని పత్రికలు రాశాడు. దాదాపుగా మనం చూడగలిగితే ఎన్ని స్థానిక సంఘాలు ఆయన ద్వారాగా ప్రారంభమయ్యాయి. 1-2 చాలా స్థానిక సంఘాలు. అప్పుడు ఎంత పనిచేస్తాడు, ఆ మిషన్ వర్క్ ఎంత చేస్తాడు ఆయన. ఈరోజు మనము ఎవరికైనా ఒక్కరికి వాక్యం చెప్పామనుకోండి ఎలా ఉంటుంది మన ఫీలింగ్? ఎవరైనా ఒకరిని మనం తీసుకొచ్చామనుకోండి ఎలా ఉంటుంది? మేమేదో చేసామనే ఫీలింగ్ ఉంటుందా ఉండదా? మేము దేవుని కోసం ఏదో ఒక గొప్ప కార్యం చేసామనే ఫీలింగ్ ఉంటుంది. మరి ప్రాంతాలు మార్చేశారు, ప్రాంతాలు స్థానిక సంఘాలు ఏర్పడ్డాయి. మరి ఆయన ఎంత ఫీల్ అవ్వాలి, ఆయన ఎంత గర్వపడాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇంత చక్కగా అర్థం చేసుకున్నటువంటి పౌలు గారు ఆయన ఏ విధంగా ఉండాలి, మరి అసలు ఏ విధంగా ఆయన తగ్గించుకున్నాడో మనము చూద్దాం. పిల్లలు మొదటగా మనం చూసినప్పుడు కొరింథీ రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. కొరింథీ రాస్తున్నటువంటి 2వ పత్రిక మొదటి పత్రిక 1 కొరింథియన్స్ చాప్టర్ 2 ఫస్ట్ నుంచి మనం చదువుతూ ఉన్నాం. చూడండి, పేజీ నెంబర్ 147. సహోదరులారా,
నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను అంటున్నాడు. ఇప్పుడు కొరింథీలో అపోస్తులైనటువంటి పౌలు గారు వెళ్ళి ఆయన ఏమంటున్నాడు, నేను ఈ విధంగా మీ మధ్య వాక్యాన్ని బోధిస్తున్నానంటే ఇది నా గొప్పతనం కాదు అంటున్నాడు. పిల్లలు ఏమంటున్నాడు, నేను ఇంత చక్కగా మీ దగ్గరకు వచ్చి, కొరింథీలో ఉన్నటువంటి మీ దగ్గరకు వచ్చి నేను వాక్యాన్ని బోధిస్తున్నానంటే, ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నానంటే అది నా గొప్పతనం అయితే కాదు. చూసారా, అపోస్తులైనటువంటి పౌలు గారు క్రీస్తు వారి గురించి ఏ విధంగా రాసినటువంటి పౌలు గారు, అంత తెలిసినటువంటి పౌలు గారు ఎంత గొప్పగా ఉంది ఆయన యొక్క పరిచర్య, ఆయన రాసే విధానం. ఇది నా గొప్పతనమే, నా జ్ఞానమే, నా ద్వారానే ఇదంతా జరుగుతుంది, నేను మీ దగ్గరకు వచ్చానంటే అది నా జ్ఞానమే అంటున్నాడా? ఒక కుటుంబంలో కూడా మనం తీసుకున్నప్పుడు ఒకవేళ సంపాదన చేస్తే భర్త ఎక్కువగా చేయొచ్చు, ఒకవేళ భార్య ఎక్కువగా చేయొచ్చు. ఈనాడు మనం చూసినప్పుడు తిరస్కరించి మాట్లాడే వాళ్ళు లేరా? నేను సంపాదన చేస్తున్నా, నీ గొప్పతనం ఏం కాదు ఇక్కడ. నిజం, ఇప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు సంపాదన చేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఏంటంటే, ఇదివరకు రోజుల్లో ఎవరు సంపాదన చేసేవాళ్ళు? పురుషులు మాత్రమే సంపాదన చేసేవాళ్ళు, స్త్రీలు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. ఇప్పుడు సరి సమానంగా ఇంకా ఎక్కువగా చూడగలిగితే పురుషుని మీద స్త్రీ ఎక్కువగా ఏం చేస్తుంది? ఇప్పుడు సంపాదన చేస్తున్నారు. సంపాదన చేయబట్టి చేసినా కూడా ఇది నా గొప్పతనము అనుకునే వాళ్ళు లేరు అంటే ఉన్నారు. భర్తల్ని చాలా హీనంగా మాట్లాడే స్త్రీలు లేరా అంటే, నేను సంపాదన చేస్తున్నానండి, నేను ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, ఇది నీ గొప్పతనం ఏం కాదు, ఈ కాపురం ఈ విధంగా ఉందంటే నాది కూడా ఉంది అంటారా? భర్త అంటారు అనుకోండి, సహజంగా భర్తలు అంటూ ఉంటారు, పురుషులు అంటూ ఉంటారు, ఏమని, ఈ కాపురం అంతా ఈ విధంగా నడుస్తుందంటే నాదే కారణం, నేనే అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు స్త్రీలు కూడా ఏమంటున్నారు? కానీ ఇక్కడ ఇరువురు కూడా ఏం కలగాలంటే, ఇక్కడ ఆ తగ్గింపు స్వభావం ఉంటే మాత్రమే ఆ కుటుంబము దేవునికి దాసులుగా ఉంటుంది పిల్లలు. కానీ అపోస్తులైనటువంటి పౌలు గారి విషయంలో, అంత చక్కగా పరిచర్య చేసినటువంటి పౌలు గారి విషయంలో మనం చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇది నా జ్ఞానం అయితే కాదు, నేను మీ దగ్గరకు వచ్చాను, నా జ్ఞానం కాదు. మరేంటి? 2వ వచనం చూడండి, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగొకుందునని నిశ్చయించుకుంటేనే ఈ విధంగా నేను బోధిస్తున్నానంటే, ఈ విధంగా మీ మధ్యలో నేను నిలువబడినానంటే ఆ సిలువ వేయబడినటువంటి ఆ క్రీస్తును తప్ప నేను దేన్ని కూడా ఆశ్రయించలేదు. ఇప్పుడు ఎవరని చూసి నేర్చుకున్నారు ఈ పౌలు గారు? మరి క్రీస్తును చూసి, క్రీస్తు ఏ విధంగా పరలోకంలో ఉన్నాడు, ఆ పరలోకంలో తండ్రి దగ్గర ఏ విధంగా ఉన్నాడు, ఆ పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నటువంటి క్రీస్తు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన వచ్చి సువార్త ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది, అదే సువార్తను నేనెందుకు నేర్చుకోవాలి, నేనెందుకు ఇతరులకు బోధించాలి, అది నా గొప్పతనమా? నా గొప్పతనం. నిజం పిల్లలు, నాడు కుటుంబాలలో కూడా మనం చూసినప్పుడు గొప్పగా మనం పనులు చేసుకుంటున్నాం, గొప్పగా సంపాదన చేస్తున్నామంటే అది మన గొప్పతనం కాదు. మనం గొప్పతనమా? దేవుడు మంచి ఆరోగ్యాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఉదయం లేసి చక్కగా పనికి వెళ్ళగలుగుతున్నాం. ఒక్కొక్కసారి ఉదయాన్నే లేనటువంటి పరిస్థితి ఉంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 1 నెల లేదనుకోండి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారు పరిస్థితి ఏమవుతుంది? 2 నెలల్లో నా గొప్పతనం అని చెప్పుకోగలరా? కానీ ఇక్కడ కూడా పౌలు గారు ఇంత పరిచర్య చేశారంటే, ఆయన ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి అవయవాలు కావచ్చు, లోపల ఉన్నటువంటి ఆత్మలు కావచ్చు, వీటన్నిటిని దేవుడు ప్రతిరోజు కాపాడుతూ వచ్చాడు. కాపాడుతూ రాబట్టే నేను ఇంత పరిచర్య చేస్తున్నానంటే ఇది నాది కాదు, సిలువ వేయబడినటువంటి క్రీస్తుదే. అయితే ఇక్కడ 3వ వచనం చూసినప్పుడు, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటేనే. ఎలా ఉన్నాడంట ఆయన ఉన్నటువంటి విధానం ఎలా ఉంది? బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటేనే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను,
జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఉపయోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించితని అంటున్నాడు పిల్ల. నేను మీ దగ్గరకు వచ్చి ఇంత పరిచయం నేను చేయగలుగుతున్నానంటే నేను మనుషుల జ్ఞానాన్ని నేను ఆధారం చేసుకోలేదు. మరి ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు? నేను ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నానంటే దేవుని జ్ఞానాన్ని మాత్రమే నేను ఆధారం చేసుకుని నేను మీ దగ్గరకు వచ్చి ఈ విధంగా నేను మాట్లాడగలుగుతున్నాను. నా గొప్పతనం కాదు, మీరు కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉండండి అని నేర్పిస్తూ ఉన్నాడు పిల్లలు. ఎవరికి నేర్పిస్తున్నాడు? కొరింథీలో ఉన్నటువంటి మనలాగా ఈ విధంగా కూర్చొని ఆరాధన చేస్తున్నటువంటి వాళ్ళ మధ్యలో నిలబడి అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ మాటలు రాసిస్తూ ఉన్నాడు పిల్లలు. ఈనాడు మనకు కూడా. అయితే 7వ వచనం మనం చూసినప్పుడు, ఈ లోకాధికారుల జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయ్యుండెను. జగత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. ఎందుకు ఈ జ్ఞానాన్ని దేవుడు నియమించాడు? ఎప్పుడు నియమించాడు? ఈనాడు చాలా మందికి ఆరాధనకి వెళ్తారు కానీ ఈ జ్ఞానం ఎప్పుడు నియమింపబడింది అనేది ఏమవుద్ది చాలా మందికి అర్థం కాదు. అంటే మనుషులే భూమి మీద పుట్టకముందు, ప్రపంచమే నిర్మింపబడక మునుపు తండ్రి దగ్గర ఈ జ్ఞానం అనేది ఉన్నది పిల్లలు. ఏ జ్ఞానం? ఈ వాక్యం అనే జ్ఞానం. ఈ వాక్యం అనే జ్ఞానాన్ని మనం ఈ భూమి మీదకి దేవుడు పంపించి పరిశుద్ధాత్మ వలన దాని ద్వారాగా అపోస్తులైనటువంటి పౌలు గారు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళ దాసుల ద్వారాగా మనకి ఈరోజు ఈ వాక్యాన్ని వినిపిస్తున్నాడు దేవుడు. మనం కూడా దాసులై మనం ఏం చేయాలి? మనము కూడా ఇదే విధంగా దీన్ని బోధించాలి. కానీ మన జ్ఞానాన్ని మనం ఏం చేయకూడదు, ఆధారం చేసుకోకూడదు అనేది అపోస్తులైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తు వారిని చూపిస్తూ, ఆయన ఏ విధంగా ఉన్నాడో చూపిస్తూ, ఇవన్నీ కూడా మొదటి సందర్భాన్ని మనం పరిశీలన చేసాం. ఈ విధంగా నేర్పించాడు పిల్లలు. నేర్పించాడా? అయితే ఈ జ్ఞానాన్ని ఎన్నటువంటి ఒక శతాధిపతి పిల్లలు. రెండో సందర్భాన్ని మనం నేర్చుకోబోతున్నాం. రెండో సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ జ్ఞానాన్ని అంటే దేవుని వాక్యాన్ని, ఆయన యొక్క శక్తిని పరిశీలన చేసినటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు మత్తయి సువార్తలో. చాలామంది చాలాసార్లు మనం చదివి ఉంటాం. ఒక శతాధిపతి అంటే అర్థం ఏంటి? చాలా గొప్పవాడు. ఆయన కింద చాలామంది మనుషులు ఉంటారు. ఒకరు రమ్మంటే వస్తారు, ఒకరు పొమ్మంటే పోతారు. పెద్ద అధికారి పిల్లలు. ఈ అధికారికి ఏమర్థమైందంటే క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ తగ్గింపు స్వభావాన్ని అర్థమైంది. అంత గొప్పగా ఉన్నటువంటి శతాధిపతి. మీరు చూసారా పౌలు గారిని పార్ట్ 1లో మనం పౌలు గారిని చూసాం. అంత గొప్పగా ఎదిగినటువంటి పౌలు గారు ఒక్క విషయంలోనైనా ఇది నా గొప్పతనము అనుకున్నాడా? అంత గొప్పగా ఉన్నటువంటి పౌలు గారు ఒక్క విషయంలోనైనా కూడా ఆయన ఆలోచనలోనైనా వచ్చిందా? ఆలోచనలోనైనా. మనకు కూడా ఆ విధంగా రాకూడదు. అయితే ఇక్కడ ఒక శతాధిపతి ఆ వాక్యాన్ని యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్నటువంటి ఆ శతాధిపతి ఏమైపోయిందంటే, నేను ఆ క్రీస్తు దగ్గరకు నేను వెళ్ళాలి, ఆయన యొక్క తగ్గింపు స్వభావాన్ని నేను చూడాలి, ఆయన ఏ విధంగా నడుచుకుంటున్నాడో నేను చూడాలని డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు పిల్లలు. వెళ్ళి అసలు వెళ్ళినటువంటి సందర్భం ఏంటంటే, ఇక్కడ తన దాసుడు మరలా శతాధిపతికి మరలా దాసుడు ఉన్నాడు. పనివారు ఉంటారు కదా, ఆ పనివాడికి అనారోగ్యంగా ఉంది. ఆయన చాలా దిక్కలు తిరిగి ఉంటారు, నాటు వైద్యాలని అవన్నీ కూడా ఇక్కడ రాయపడలేదు. కానీ చాలా అప్పుడు ఏంటంటే ఎక్కువ కూడా పసురులు, ఆకులు, కొన్ని కాయలు దంచి వాటిని ఏం చేసేవాళ్ళంటే కట్టేవాళ్ళు. అదే అవన్నీ కూడా తగ్గిపోయి ఉంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేవాడు కాదు కదా. తగ్గలేదు కాబట్టి ఏం చేస్తాడు? ఇప్పుడు తగ్గలేదు కాబట్టి యేసుక్రీస్తు వారిని చూడాలి. ఆయన దగ్గర తగ్గింపు స్వభావం ఉంది. రెండోది ఏముంది? స్వస్థత వరం ఉంది. ఎంత బీదలనైనా కూడా, ఎంత చిన్నగా ఉన్నటువంటి వారినైనా కూడా కనికరించే స్వభావం ఉంది. నేను ఆయన దగ్గరకు వెళ్ళాలని ఆయన వెళ్ళాడు పిల్లలు. వెళ్ళి ఏం చేశాడంటే, ఒకసారి మనం చూసినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రెండో సందర్భాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తుంది. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షివాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఏమని వేడుకున్నాడు?
శతాధిపతి అంటే ఏంటంటే పెద్ద కమాండర్, మిలిటరీ ఆఫీసర్లు ఉంటారు కదా, అలాంటి పెద్ద కమాండర్. ఆ కమాండర్ కదా చాలా మంది మనుషులు ఉంటారు అన్నమాట, దాసులు ఉంటారు. వాళ్ళు రమ్మంటే రావాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. ఉదాహరణకు ఒక ఆఫీస్ ఓపెన్ చేశారనుకోండి, అందులో 20-30 మందిని పెట్టి పని చేసుకుంటేనే పని చేపిస్తున్నటువంటి ఒక అధికారి ఏం చేస్తాడు, ఆడ చేసే వాళ్ళని ఈరోజు రావద్దు మీరు అని చెప్పారనుకోండి, రేపు ఉదయం వస్తారా వాళ్ళు? రేపు సెలవు అంటే మీరు రావద్దు అని చెప్పారనుకోండి, వస్తారా? వస్తే ఏమని అర్థం? ఆ అధికారి చెప్పినటువంటి మాటలు ఇలా అర్థం కాలని అర్థం. అంటే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఇక్కడ తన దాసుడైనటువంటి అతను ఏమైపోయాడు, అనారోగ్యంతో ఉన్నాడు. ఉండినప్పుడు మనం చూసినప్పుడు 6వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనం, ప్రభువా నా దాసుడు పక్షివాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వానిని స్వస్థపరిచెదను అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూసారా, ఇంత గొప్పగా అధికారం ప్లేస్లో ఉన్నటువంటి ఒక శతాధిపతి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఎంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడో చూడండి పిల్లలు. ఈనాడు కూడా మన కుటుంబాలలో మన కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే, మన కుటుంబాలు దేవునికి దాసులుగా ఉండాలంటే మొట్టమొదటిగా ఒక భార్య కావచ్చు, ఒక భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ఏం చేయాలంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. తగ్గింపు స్వభావం అంటే ఏ విధంగా అని చాలామందికి మరలా ప్రశ్న రావచ్చు. అపోస్తులైనటువంటి పౌలు గారు, అంత గొప్ప పరిచర్య చేసినటువంటి పౌలు గారు క్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు, నాది కాదు ఇదంతా కూడా అని చెప్పాడు. అంత పరిచర్య చేసినటువంటి పౌలు గారే నాది కాదు ఇదంతా కూడా ఎవరిది, ఆ దేవుడిచ్చినటువంటి జ్ఞానమే అంటున్నాడు పిల్లలు. మరి ఇక్కడ మనము చూసినప్పుడు ఈ శతాధిపతి అంత అధికారంలో ఉన్నాడు, అంత డబ్బు ఉంది, అంత హోదా ఉంది. ఇంత ఉన్నటువంటి శతాధిపతి అంత ఉన్నా కూడా ఆ తగ్గింపు స్వభావం అనేది ఏ విధంగా నేర్చుకున్నాడు పిల్లలు? ఈనాడు కుటుంబాలు ఆశీర్వదింపబడలేకపోవడానికి కారణాలు ఏంటంటే ఆ తగ్గింపు స్వభావం కుటుంబాల్లో లేకపోవడమే. భార్య ఒక మాట అన్నది అనుకోండి, భర్తని నా భార్య కదా అన్నది అని తగ్గించుకునే స్వభావం భర్తకు ఉండాలి. భర్త ఒక మాట అన్నాడు అనుకోండి భార్యని, నా భర్తే కదా నన్ను ఒక మాట అన్నాడని తగ్గించుకునే స్వభావము ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రుల పిల్లలు అరుచుకున్నప్పుడు కూడా నా పిల్లలే కదా నన్ను అన్నది, మా నాన్నే కదా నన్ను అన్నది అని ఇలా తగ్గించుకుని వెళ్ళినప్పుడు ఆ కుటుంబం ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే దేవునికి దాసులుగా ఉంటుంది, పిల్లలు ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు అంత అధికారంలో ఉన్నటువంటి ఈ శతాధిపతి ఎందుకు దేవుని ఆయనకి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది? ఆ తగ్గింపు స్వభావాన్ని నేర్పిస్తున్నాడు పిల్లలు. ఏమంటున్నాడు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కానయ్యా అంటున్నాడు. ఇప్పుడు ఈ మాట సమాజంలో అన్నప్పుడు ఆయన దగ్గర చాలా మంది పనివారు ఉన్నప్పుడు ఆ పనివారి ముందా ఈ మాట అంటే, అయ్యా నీవు నా ఇంటిలోని కూర్చుటకు నేను పాత్రును కాదయ్యా అని జన సమూహం ముందర, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ ముందర అంటే ఆ పనిచేసే వాళ్ళు ఏం నేర్చుకుంటారు చెప్పండి? ఖచ్చితంగా అయ్యో ఈ శతాధిపతి మా యజమానులను చూసి మేము కూడా తగ్గింపు స్వభావం నేర్చుకోవాలనే ఆలోచనలు రావా? ఖచ్చితంగా వస్తుంది. ఆయన అంటాడు, నువ్వు మాట మాత్రం పంపేయ్యా చాలు, నువ్వు నా ఇంటిలోనికి వచ్చేదానికి నేను అలాంటి వాణ్య పాత్రను కాదు ప్రభువా వద్దు అన్నప్పుడు ఆయన ఏమంటాడు, కింద తెలియపరుస్తున్నాడు పిల్లలు. ఇక్కడ మనం చూసినప్పుడు 8వ వచనం, ఆ శతాధిపతి 9వ వచనం, నేను కూడా అధికారంకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోనును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. ఏమంటున్నాడు ఇప్పుడు, నా కింద చాలా మంది పనివారు ఉన్నారు, ఈ పనివారు కూడా ఎలాంటి పనివారు అంటే ఇదిగో ఈ పని చేయమంటే చేసే పనివారు, వద్దంటే వద్దనే పనివారు, మరి ముఖ్యంగా రమ్మంటే వచ్చే పనివారు, ఒకరిని పొమ్మంటే పోయే పనివారయ్యా, ఈ విధంగా ఉన్నారయ్యా అని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి తగ్గింపు స్వభావంతో మాట్లాడుతున్నారు పిల్లలు. ఇప్పుడు కూడా ఎవరన్నా పెద్దలు పిల్లల్ని పిలిచారనుకోండి,
ఏ బాబు ఇట్రా అంటే అక్కడి నుంచి ఏం చెప్పు అంటుంటారు. చూస్తారా మీరు? తల్లిదండ్రులే పిలిచారనుకోండి పిల్లల్ని, ఏంటి ఇట్రా నాన్న కొద్దిగా కొంచెం అంగడికి వెళ్ళాలి, లేకుంటే దాని పని ఉంది కొంచెం రా, ఒక మాట చెప్తానంటే అక్కడి నుంచే చెప్పు, వింటాం, దగ్గరికి రాలేము. అవునా కదా? అంటే ఇక్కడ ఈ శతాధిపతిని నిలబెట్టే దేవుడు యేసుక్రీస్తు వారి మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణ ఎందుకు నేర్పిస్తున్నారు అనుకుంటున్నారు? ఆనాడు ఉన్నటువంటి ప్రజలు తగ్గింపు స్వభావాన్ని నేర్చుకోవాలని, ఈనాడు ఉన్నటువంటి మనం కూడా ఏంటి, ఆ తగ్గింపు స్వభావం కలిగి ఉంటే మాత్రమే మనం ఏం చేస్తాం, క్రీస్తుకి దాసులుగా మనం ఉంటాం పిల్లలు. అయితే యేసుక్రీస్తు వారు తన దాసుని స్వస్థపరిచాడా అంటే స్వస్థపరిచాడు. అంటే మొట్టమొదటిగా ఏంటంటే ఆయన తగ్గింపు స్వభావాన్ని చూసి ఆయన ఏమైపోయాడు యేసుక్రీస్తు వారు, ఇలాంటి వారు కూడా ఉన్నారా, ఇంత తగ్గింపు స్వభావం, ఇంతమంది ఈయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఉంటారా అని ఆయన ఆలోచించుండడా? ఇప్పుడు ఎందుకు ఈ పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అంటే, అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఒక శతాధిపతి ఇంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నారే, ఒక కుటుంబంలో భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, స్థానిక సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా కావచ్చు పిల్లలు, మనము కూడా ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలి, తగ్గింపు స్వభావము కలిగి ఉండాలనేది మనకి పాఠాన్ని నేర్పిస్తూ ఉంది పిల్లలు. అయితే దాని తర్వాత వచ్చినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను కూడా, ఈ బాప్తిస్మిచ్చు యోహాను కూడా మూడో సందర్భాన్ని మనం చూసినప్పుడు ఎవరి గురించి యేసుక్రీస్తు వారి గురించి ఏం మాట్లాడాడు ఆయన? ఒకసారి మనం చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 26-27 వచనాలలో చూసినప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను అంత గొప్పగా పరిచర్య చేసినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తుంది. జాన్ చాప్టర్ 1:26-27. యోహాను, నేను నీళ్ళలో బాప్తిస్మిచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటికైనను నేను యోగ్యుడును కానని వారితో చెప్పాను. ఏం చెప్పాడు? అంత గొప్పగా పరిచర్య చేసినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను, యోర్దాను నది ప్రాంతంలో చాలా మందికి అనేక మందిని శిష్యులుగా మార్చినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను, ఆయన నోటి వెంట క్రీస్తు ప్రభువు వారి గురించి ఏమంటున్నాడు? ఆయన చెప్పులు వారు ఇప్పటికి కూడా నేనేంటి అంటే, ఎంత తగ్గింపు కదా. చాలా మంది చూడండి, చెప్పులు అక్కడ ఉన్నాయి, అక్కడ ఎత్తి పెడుతూ ఉంటారు. చూస్తారా మీరు? చాలా మంది తెలియపరిచేవాళ్ళు. స్థానిక సంఘంలో అందరూ లోపలికి వచ్చిన తర్వాత సువార్థికులు యొక్క వాళ్ళ భార్య ఏం చేసేదంటే, ఆమె చక్కగా అన్ని చెప్పులు సక్రమంగా ఎత్తిపెట్టి జోడ్చి పెట్టేదట. నిజంగా ఎంత తగ్గింపు స్వభావం అంటే, చెప్పు అంటేనే అది కింద తొక్కేది కదా, దాన్ని ఎవరైనా తగులుతారా? అయ్యా ఎవరైనా అండి మీరు చూడండి, ఏ వస్తువు చట్టు బట్టలైనా కూడా మాసినైనా కూడా కొంచెం టచ్ చేసి దానికి ఇష్టపడతారు, కానీ చెప్పులు అంటేనే చాలా అసహ్యపడుతూ ఉంటారు. అంటే ఆ చెప్పులు వారు ఇప్పటికైనా కూడా నేనేం కాను, పాత్రుని కాను. అంటే ఇందులో మనం బాప్తిస్మిచ్చు యోహాను గురించి మనం చూసినప్పుడు ఎంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు ఆయన. నా వెనక వచ్చేవాడు చాలా గొప్పవాడు, ఆయన చెప్పులు వాళ్ళు కూడా ఇప్పుటకు నేనేం కాను, పాత్రును కాను అనేది మనం మూడో సందర్భాన్ని పరిశీలన చేసినప్పుడు ఆయన ఎంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు, ఎంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు. చెప్పుల దగ్గరకు వెళ్ళిపోయాడంటే యేసుక్రీస్తు వారు ఆయన చెప్పులు కూడా ఇప్పేయడానికి పాత్రుడు కాదంటే. అంటే ఈనాడు ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు పిల్లరా, ఆ తగ్గింపు స్వభావం అనేది మనకేం కలగాలి? ఖచ్చితంగా ఆ తగ్గింపు స్వభావం అనేది మన హృదయంలో మనం మార్చుకుంటూ ఉండాలి పిల్లలు. మన కుటుంబం కూడా ఈనాడు స్థానిక సంఘం కూడా అభివృద్ధి చెందాలంటే అందులో క్షమించే గుణం, ఇతరులకు క్షమించడం. మనము వాళ్ళకన్నా తగ్గి ఉన్నామనుకోండి, ఇప్పుడు ఒక మనిషి ఒక వ్యక్తిని 2-3 సార్లు మాట్లాడాడు అనుకోండి, సైలెంట్గా ఉన్నారనుకోండి, ఏమని అర్థం? ఏంట్రా ఏం మాట్లాడినా కూడా సైలెంట్గా ఉంటాడు, ఇక మూడో మాట మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? కొంతమంది చూడండి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడరు,
సైలెంట్గా ఉంటారు. సైలెంట్ యొక్క అర్థం ఏంటి? సైలెన్స్ యొక్క అర్థం ఏంటి? మౌనం. నేను ప్రారంభంలోనే చెప్పాను. భర్త వచ్చేసి భార్యను ఒక మాట అన్నాడు అనుకోండి, ఒక మాట అన్నాడు, సైలెంట్గా ఉంది. రెండో మాట అన్నాడు, సైలెంట్గా ఉంది. మూడోసారి అనటానికి ఆయనకు నోరు వస్తుందా? ఏమంటాడు? అయ్యో, నేను ఒకసారి నా భార్య నేను అన్నాను, రెండోసారి అన్నాను, మూడోసారి అన్నా కూడా నా భార్య ఏమి నోరు కదపలేదండి, అయితే నాలుగోసారికి అనకూడదు, ఆమె జోలికి వెళ్ళకూడదు అనిపించదా? నిజం. భార్య కూడా అంతే. ఒకసారి రెండుసారి మాట్లాడినప్పుడు భర్త సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, నాలుగోసారి మాట్లాడడానికి ముందుకు వెళ్ళొద్దామంటే వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే ఆ మౌనం అనేది ఏమవుతుంటుందంటే ఆ తగ్గింపు స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది పిల్లలు. నిజం. మౌనం ఏం చేస్తూ ఉంటుంది? నిజం. ఒక వ్యక్తి మనల్ని మాట్లాడినప్పుడు మనము సైలెన్స్ యొక్క అర్థం ఏంటంటే ఆ తగ్గింపు అనేది అక్కడే చూపిస్తూ ఉంటుంది. పక్కన చెప్తూ ఉంటారు, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు కానీ అతను ఏమైనా నోరు కదిపాడా? ఎందుకు ఇంకా నోరు పారేసుకుంటూ ఉంటావు? ఎందుకు మాట్లాడుతూ ఉంటావు ఈ విధంగా? ఏం మాట్లాడలేదు కదా అతను, ఇంతసేపు నువ్వు మాట్లాడావు, అతన్ని ఏమైనా నోరు కదిపాడా? అంటే ఎంత తగ్గింపు స్వభావాన్ని చూపిస్తుంది పిల్లరా. అలాంటి వారి గురించి ఏం చెప్పిందంటే క్రీస్తుకు మనం దాసులుగా ఉండాలంటే నిజం ఏంటంటే పిల్లరా, ఆ తగ్గింపు స్వభావం అనేది ఎక్కడ ఉండాలి? మన హృదయంలో నుంచి కలగాలి పిల్లలు. ఆ తగ్గింపు స్వభావం కలిగితే మాత్రమే మనం దేవునికి బిడ్డలుగా ఉంటాం. ఆ తగ్గింపు స్వభావం మనం లేకుండా ఇక్కడ కూర్చొని ఎంతో ప్రయాసపడి చాలా దూర ప్రాంతం నుంచి బండ్లలో లేకుంటే బస్సులు పట్టుకోనో ఏదో వాళ్ళ అవస్థపడి వచ్చి ఇక్కడ కూర్చొని ఆ తగ్గింపు స్వభావం మన హృదయంలో మనం కలగకుండా ఉంటే దేవునికి మాత్రం బిడ్డలుగా మనం ఉండలేము. లోకంలో ఉండేది ఇద్దరే, ఒకటెవరు? దేవుడు. రెండెవరు? అపవాది. అపవాదికైనా మనం బిడ్డలుగా ఉంటాము, లేకుంటే దేవునికైనా బిడ్డలుగా ఉంటాం. కానీ మరి ముఖ్యంగా దేవుడు అపవాదికి బిడ్డలుగా ఉండాలనే దేవుని చిత్తం కాదు. మరి ఎవరికి బిడ్డలుగా ఉండాలన్నది దేవుని చిత్తం? మనం సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకు మనం బిడ్డలుగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం పిల్లలు. మరొక సందర్భం, 4వ సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ మనకు చాలా బాగా తెలిసినటువంటి ఒక సందర్భం పిల్లలు. చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఉంటారు, మీరు చూసారా? లూకా సువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఇద్దరు బిడ్డలు ఉంటారు. అందులో చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే తన తండ్రి దగ్గర, 4వ సందర్భాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఆ చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే తన తండ్రితో గొడవపడి ఆ ఆస్తినంతా కూడా ఏం చేస్తాడు? నాది నాకు పంచిచ్చేస్తే నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆ యొక్క ఆస్తిని మొత్తం కూడా తన తండ్రి దగ్గర నుంచి ఏం చేస్తాడు? తీసుకొని వెళ్తాడు పిల్లలు. మనం ఒక వాక్య భాగం దగ్గరకు మనం వచ్చినప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం మనం చూసినప్పుడు, అయితే ఇతను ఈ చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే ఆస్తి పంచుకొని అంతా అయిపించుకొని పందులు తినే ఆ పొట్టు దగ్గరకు వెళ్ళి దాన్ని తినడానికి ఇష్టపడతాడు పిల్లలు. అర్థమవుతుందా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అన్నదమ్ముల్లో చిన్నవాడు ఏం చేస్తాడంటే తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి నాకు ఎంతైతే ఆస్తి వస్తుందో, నువ్వు నాకు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నావో అదంతా నాకు ఇచ్చేస్తే నేను ఇడిచి వెళ్ళిపోతాను, నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను అన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే ఆస్తి అంతా పంచి ఇచ్చి పెడతాడు చిన్నపిల్లవాడికి. ఈ చిన్నపిల్లవాడు ఏం చేస్తాడంటే మొత్తం ఆస్తి అంతా తీసుకొని దూర ప్రయాణం వెళ్ళిపోయి ఆ ఆస్తిని ఏం చేస్తాడంటే దుర్వ్యాపారం వలన మొత్తం కూడా ఖర్చు పెట్టి తిని త్రాగి వ్యర్థమైనటువంటి ఖర్చులు పెట్టి ఆ ఆస్తి అంతా కూడా అయిపించుకొని ఒకరోజు పందులు తినే పొట్టు దగ్గరకు వెళ్తాడు పిల్లలు. ఆ పందులతో సమానంగా వెళ్ళి ఆ పొట్టు తినడానికి ఇష్టపడినప్పుడు ఇక్కడ మనం చూద్దాం వాక్య భాగాన్ని చదివినప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తుంది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రును అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, బాగా గమనించాలి 18వ వచనం ఎంత తగ్గింపు స్వభావం వచ్చిందో చూసారా ఆయనకి. అంత హైగా అంత ఆస్తి తీసుకుని వెళ్ళిపోయినటువంటి కుమారుడు ఏమన్నాడంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని. ఏమంటున్నాడు? నిజం పిల్లరా, మనం కూడా ఒక మాట అన్నప్పుడు, ఎవరన్నా ఒక మాట అన్నప్పుడు, పొరపాటు జరిగినప్పుడు, భార్య పట్ల కావచ్చు, భర్త పట్ల కావచ్చు,
పిల్లల పట్ల కావచ్చు, మనం ఒక మాట జారి అన్నప్పుడు మనం ఏం చేయాలి? క్షమాపణ అనేది ఖచ్చితంగా అడగాలి పిల్లలు. ఇక్కడ కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు ఆ చిన్న కుమారునికి దేవుని దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అడుగుతున్నాడు, తండ్రి పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపము చేశాను తండ్రి, నన్ను క్షమించు. ఎంత తగ్గింపు స్వభావం. అయితే 19వ వచనం, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనగా పెట్టుకుందునని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి ఎద్దకు వచ్చెను. ఏం చేస్తాడు ఈయన మధ్యలో అనుకుంటున్నాడు, ఇంకా వెళ్ళకముందు ఏమనుకుంటున్నాడంటే, నా తండ్రి దగ్గరకు వెళ్ళాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలంటే, మొట్టమొదటిగా తండ్రి పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నేను వేగును కాను, నీ కూలివాండలో ఒకటిగా పెట్టుకో ప్రభు తండ్రి అని నేను అడగతాను నా తండ్రి దగ్గరకు అన్నప్పుడు తండ్రి వద్దు అంటడా. ఎంత పనికి మాలిన తండ్రి అయినా కూడా బిడ్డ తిరిగి వచ్చిన తర్వాత రావద్దు అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది చాలా కఠినంగా ఉంటారు పిల్లలు. చేయనటువంటి తప్పు చేసినా కూడా బిడ్డలు తిరగా వచ్చినప్పుడు వాళ్ళని క్షమించలేరు, వాళ్ళ విషయంలో తగ్గించుకోలేరు. ఏమంటారు? నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని నేనేం చేయలేను, మార్చుకోలేనని చెప్పుకునే వాళ్ళు లేరా? మార్చుకోవాలి పిల్లరా. మనం మార్చుకోకుండా మన జీవితం బాగుపడదు. మన జీవితము ఎప్పుడైతే మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఒక భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, మన కుటుంబాన్ని మనం దిద్దుకోవాలంటే మనం ఏమైతే ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడడం గొప్ప విషయం కాదు. మనం అన్నటువంటి మాట అది నిజమా అబద్ధమా? ఒకవేళ అబద్ధమైతే నా మాటను మార్చుకొని నిజం దగ్గరకు వెళ్ళాలి. ఇక్కడ కూడా పిల్లలు అబద్ధం ఆడాడు తండ్రి దగ్గర, నేను వెళ్ళిపోతానన్నాడు, వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? తప్పిపోయి అక్కడ ఉండలేక దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించు. నా తండ్రి దగ్గరికి వెళ్ళి కూలివాణిలో ఒకడుగా నన్ను పెట్టుకోమని నేను చెప్తానన్నప్పుడు తండ్రి మనస్సు కరగదా? ఈనాడు కూడా కుటుంబంలో భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదైనా గొడవలు పడినప్పుడు, ఒకవేళ సంభాషణ ఏమన్నా జరిగినప్పుడు అయ్యా క్షమించు అని భర్త దగ్గరికి వెళ్ళి భార్య అడిగినప్పుడు భర్తకి మనస్సు కరగదా? అంటే కరుగుద్ది. ఒకవేళ భర్త వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి క్షమించు నేను చేసిన తప్పు అంటే మనసు కరగాలి. అలా కరిగితే మాత్రమే ఆ కుటుంబం దేవునికి దాసులుగా ఉంటుంది. పిల్లలు కూడా అంతే. పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగినప్పుడు ఆ క్షమాపణ మనం తీసుకోవాలి, ప్రేమపూర్వకంగా తీసుకుని క్షమించేస్తే ఇక మీద ఆ పని చేయకు అని మనం చెప్పగలగాలి పిల్లలు. అలా చెప్పగలిగినటువంటి వారినే దేవునికి దాసులు, దేవుని యొక్క కుటుంబం. ఈ చిన్న కొడుకు అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నీ ఆస్తి ఎక్కడా, నీ అంతస్తు ఎక్కడా, ఏం చేసేవారని అడిగాడా? ఏమీ అడగల. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఉంగరం తొడిగించి కురువిన దూడను వధించి విందు చేసి తప్పిపోయినటువంటి నా కుమారుడు మరలా వచ్చాడు నా దగ్గరికి, చనిపోయినటువంటి నా కుమారుడు తిరగా బ్రతికాడు, దేవుడు బ్రతికించి నా దగ్గరకు పంపించాడని తండ్రి మనస్ఫూర్తిగా క్షమించాడు. ప్రజలు ఎంత తగ్గించుకున్నాడు కుమారుడు అప్పుడు. ఈనాడు మనము కూడా ఎవరి పట్లైనా, స్థానిక సంఘంలోనే కావచ్చు, సమాజంలో కావచ్చు, ఇతర కుటుంబాల్లో కావచ్చు, మనము కూడా అలాంటి స్వభావం మనం కలిగి ఉంటే, తగ్గింపు స్వభావం కలిగి మన హృదయాన్ని మనం మార్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? క్షమించమని మనం అడగాలి. అలా క్షమించలేనప్పుడు ఏమవుతుంది? దేవునికి మనం దాసులుగా ఉండలేము, దేవుని బిడలగా మనం ఏం చేయలేము, ఉండలేము. ఎప్పుడు మనం దేవుని బిడలగా ఉంటామంటే మనల్ని మనం ఇదిగో ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి ఏ విధంగా తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడో అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే. అయితే ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక స్త్రీ ఉంది. ఆమె పేరేం పేరంటే అబిగాయిలు. ఈ అబిగాయిలు విషయంలో 5వదిగా మనం చూస్తున్నాం. ఈ అబిగాయిలు విషయంలో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే చాలా మూటతనం కలిగినటువంటి వాడు భర్త. ఎలాంటి వాడు? చాలా మొరటోడు అంటూ ఉంటారు కదా మన భాషలో. ఏమంటూ ఉంటారు? ఏమి తెలియనటువంటి మూర్ఖుడు.
ఇలాంటి ఏమి తెలియనటువంటి ఈ భర్తని ఏ విధంగా తెలివిగా తన భార్య కాపాడుకున్నదో మనం ఇక్కడ చూసినప్పుడు దావీదు ఏం చేశాడంటే దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడాడు ఇతను. దావీదుకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ తగ్గింపు స్వభావం ఏ విధంగా ఉందంటే దావీదు దగ్గరకు వెళ్ళి దావీదు దగ్గర నిలబడి, ఈనాడు కూడా కుటుంబాల్లో అక్కడక్కడ గొడవలు పని వచ్చినప్పుడు భార్య వెళ్ళి మరలా ఏం చేస్తుంటారు, నా భర్తని విధంగా అన్నవాడిని గొడవ పెట్టుకుంటూ ఉంటారు. చూసారా మీరు? తప్పేంటి నిజమేంటి అసలు ఏం జరిగింది సందర్భం అనేది ఏం చేయాలి? మొట్టమొదటిగా పరిశీలన చేయాలి పిల్లలు. ఈనాడు కూడా పిల్లలు గొడవ పడినప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లవాడు ఏం చేశాడనేది జ్ఞాపకం తెచ్చుకోరు. మీ పిల్లలిద్దరు, మీ పిల్లవాడు ఆ పిల్లవాడు గొడవ పడడం అంటే మన పిల్లవాడు ఏం చేశాడని బుద్ధి చెప్పరు. మరి ఏం చేస్తారు కొంతమంది, అందరు కాదు కొంతమంది, ఈ పిల్లవాడిని చేపట్టుకొని నీకేం రా చేతులు లేవా, వాడు కొడితే నువ్వు కొట్టొచ్చుగా, నీకు నోరు లేదా, నువ్వు మాట్లాడలేవా, తింటవే అంటూ ఉంటారు. చూస్తారా మీరు? నిజం, 3 పూట్లు బాగా తింటున్నావు కదరా, బాగా తిరుగుతున్నావు కదా, నీకేం చేతులు లేవా, నువ్వు కూడా వెళ్ళి వాడిని ఏం చేయొచ్చు, కొట్టొచ్చు కదరా. మేము చిన్నపిల్లలప్పుడు బాగా ఆడుకుంటున్నప్పుడు ఎప్పుడెప్పుడు గొడవలు పడుతూ ఉండే, గొడవలు పడుతున్నప్పుడు 2-3 పిల్లలు ఉన్నారు, వాళ్ళని తడితే చాలు, టచ్ చేస్తే చాలు, వాళ్ళ తల్లిదండ్రులు పిలుచుకొచ్చేవాళ్ళు. మా అందరి మందలేసి కొట్టేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు. ఎందుకంటే నీకేం చేతులు లేవంట్రా. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఒక సుబుద్ధి కలిగినటువంటి ఒక స్త్రీ ప్రియులు ఎవరంటే ఆమె అబిగాయిల్. ఒకసారి మనం చూసినప్పుడు ఆమె విషయంలో సమూయేలు మొదటి గ్రంథం, 1 సమూయేలు మొదటి గ్రంథం 25వ వచనం, 25వ అధ్యాయము 25వ అధ్యాయము 23వ వచనం. 1 సమూయేలు చాప్టర్ 25, 23 నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తుంది. అబిగాయిలు దావీదును కనుగొని గర్భభూమి నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకింపుము. ఇప్పుడు భర్త ఏం చేస్తాడు? వ్యతిరేకమైనటువంటి పని చేస్తాడు. ఎవరి పట్ల? ఆ ప్రదేశంలో ఉన్నటువంటి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు పట్ల వ్యతిరేకంగా మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఈ భర్తను ఏం చేయాలి? ఇప్పుడు మరి చంపేయాలి. చనిపోవాల్సినటువంటి భర్తని బతికించుకున్నది పిల్లలు అబిగాయిల్. అందుకే ఆమెకి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అని పేరు పెట్టబడింది. కానీ ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడుతుంది? నా ఏలినవాడా, ఆయనకి నమస్కారం చేసి ఈ తప్పు నాదనుకో. ఏమంటుంది ఆమె? ఆ నాబాలు ఈయన చేస్తాడు కదా తప్పు, ఈ తప్పు చేసినటువంటి ఈయన నాబాలు చేసినటువంటి తప్పు నాదనుకొని అతన్ని విడిచిపెట్టాయా అన్నప్పుడు, ఇప్పుడు తప్పు నాది, ఆయన చేస్తే ఏమంటుంది ఏమి? ఈనాడు ఆ విధంగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారా అంటే, భర్త తప్పు చేశారనుకోండి, భార్యలు చెప్పేవాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, చాలా మంది ఉన్నారు పిల్లలు. అలా చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు, చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చేయలేదండి, ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ఏమన్నా చేసుకోపో అతను వెళ్ళి. చాలా మంది మీరు చూసినప్పుడు తాగుతూ ఉన్నప్పుడు ఎవరిదైనా దొంగిలించడం, వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళి అమ్మేయడం, ఎవరి దగ్గరైనా దొంగతనం చేయడం, వాళ్ళు కరెక్ట్గా ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇదిగమ్మా మీ భర్త ఇలా చేశాడు, అయ్యా తెలుసో తెలియకో చేశాడు అయ్యా క్షమించయ్యా అంటే ఎలా ఉంటుంది? వాళ్ళు చూసి ఇసికించుకొని అదిగో అక్కడ ఉండవు, చంపుకోండి, ఏమైనా చేసుకోండి, వెళ్ళండి అంటూ ఉంటారు. చూసారా మీరు? నేను చాలా మందిని చూశాను అలాంటి వాళ్ళని. భర్తలు తాగి తప్పు చేసినప్పుడు, ఏదో దొంగతనాలు చేసినప్పుడు, చేయనటువంటి నేరాలు చేసినప్పుడు, ఇంటి మీదకి మనుషులు వచ్చినప్పుడు చాలా మంది స్త్రీలు ఏం చేస్తారు? వాళ్ళు ఇసుకు పుట్టి, నిజం వాళ్ళు చేసేది పొరపాటే, తాగి ఉన్నదంతా ఇంట్లో అమ్ముకుంటారు, బయటికి కూడా అమ్ముకుంటూ ఉంటారు. అమ్ముకున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ నెమ్మదిగా ఉండగలదా? నాకు సంబంధం లేదయ్యా, నా జోలికి రావద్దు, నువ్వు ఏమన్నా చేసుకో అతన్ని అంటే ఇక్కడ ఆ మాట అన్నదా? ఒక సుబుద్ధి కలిగినటువంటి అబిగాయిలు ఏమన్నది? ఏమన్నదంటే 23వ వచనం, నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. ఒకే మాట చెప్పింది పిల్లలు, దుష్టుడండి, అపవాది సంబంధి నాబాలుని విడిచిపెట్టయ్యా, దుష్టుడైనటువంటి ఈ నాబాల్ని పట్టించుకోవద్దు అని దావీదు గారి దగ్గరికి వెళ్ళి ఈ అబిగాయిలు తన భర్త గురించి మాట్లాడుతూ ఉంది పిల్లలు. అయితే ఏమంటుంది?
అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనమును, అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనపడలేదు అని తెలియజేసి ఇక్కడ మనం చూసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట తిరగా మాట్లాడుతుంది పిల్లలు. 27వ వచనంలో 27-28, అయితే నేను నా ఏలినవాడు నాకు నీ ఎద్దకు తెచ్చిన ఈ కానుకను, నా ఏలినవాడు నాకు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. తప్పు చేసింది ఎవరు ఇక్కడ? తప్పు చేసింది ఎవరు? తప్పు చేసింది నాబాలు. తన భార్య ఏమంటుంది? నా తప్పు క్షమించు అంటుంది. నా ఏలినవాడగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నటియు నీకు అపాయము కలుగకుండును. అంటే నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు చాలా చక్కగా ఉంటావయ్యా. అయితే అతను మాత్రం ఏం చేయొద్దు, చంపొద్దు. అంటే ఎంత సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ పిల్లలు. ఈనాడు కూడా చాలా మంది నేర్చుకోవాల్సినటువంటి విషయం, ఈ అబిగాయిలు నాబాలు విషయంలో నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, స్త్రీలు తన భర్తను ఏ విధంగా కాపాడుకోవాలో నేర్చుకోవాలి పిల్లలు. నిజం, అందరు చెడ్డవారు ఉంటారంటే అందరు చెడ్డవారి గురించి మనం మాట్లాడడం లేదు. కొంతమంది తన భర్త మాట విననప్పుడు ఏ విధంగా దేవుని వైపు తిప్పుకోవాలో ఏం చేయాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు భర్త ఏ పరిస్థితిలో ఉన్నాడు? ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. చనిపోయే స్థితిలో ఉన్నటువంటి ఈ భర్తని దావీదు దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడుతుంది? ఈ తప్పు నాదని ఎంచుకయ్యా, నేను చేశాను అనుకో అనేవాళ్ళు ఉన్నారా ఈ మధ్య? భర్త తప్పు చేస్తే ఈ తప్పు నాదనుకయ్య అనాలా? నాకు సంబంధం లేదు, అవసరమైతే ఇంత ఉంటా, లేకుంటే ఏం చేస్తాను, రాసిచ్చేస్తా, విడాకులు ఇచ్చేస్తా స్పాట్. కనీసం 2-3 నెలలు వివాహమైందో లేదో, తప్పు జరిగితే మధ్యలో కుదరకుండా ఏం చేస్తున్నారు, విడాకులు ఇచ్చేస్తున్నారు. ఈ రకంగా విడాకులు ఇవ్వాలన్నది కూడా దేవుని చిత్తం కాదు. ఒక భార్య ఒక భర్త కలిసి ఉండాలన్నది దేవుని చిత్తం. వాళ్ళ ఇరువురు కూడా దేవునికి దాసులుగా ఉండాలన్నది దేవుని చిత్తం పిల్లలు. వాళ్ళ ద్వారాగా వచ్చే పిల్లలు కూడా దేవునికి దాసులుగా ఉండాలన్నది దేవుని చిత్తం. ఇప్పుడు అబిగాయిలు విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోగలిగిందా? నెరవేర్చుకోలేకపోయిందా? ఎంత తగ్గింపు స్వభావం ఉంది. అవును, నా భర్తకు చేశాడు, ఏం చేస్తా ఇప్పుడు అన్నదా? దావీదు దగ్గరికి వెళ్ళి ఇలాగే చేస్తాడు. ఏంటంటే కొంతమంది చెప్తూ ఉంటారు, నా భర్త ఇలాగే మాట్లాడతాడు, నీకేంటి అనేవాళ్ళు లేరా? ఇక ఈయనేం చేస్తాడు? ఇక తగ్గింపు స్వభావం వస్తుంది ఇతనికి, భర్తకి ఆ మాట అంటే, భార్య ఆ మాట అన్నప్పుడు. అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లరా, ఈ అబిగాయిల గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు, ఇక మీరు ఇంటికి వెళ్ళిన చదవండి, సమయం లేదు కాబట్టి. ఇంటికి వెళ్ళినప్పుడు చదివినప్పుడు ఈ అబిగాయిలకి దేవుడు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తున్నాడు పిల్లలు, ఇచ్చాడు ఒక మంచి భవిష్యత్తుని. ఎందుకంటే అంత తగ్గింపు స్వభావము సుబుద్ధి కలిగినటువంటి ఒక స్త్రీ కాబట్టి ఈమెకి భవిష్యత్తులో ఆమెకి ఏం చేశాడు దేవుడు? ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చాడు దేవుడు. అంటే ఆమె యొక్క తగ్గింపు స్వభావం చూడండి. తన భర్తను ఏం చేసింది? తన భర్తను కూడా మార్చుకోవాలని ఎంతో ప్రయత్నం చేసింది పిల్లలు. అతను మారలా. ఈనాడు కూడా చాలామంది కఠినమైనటువంటి హృదయాలు ఉంటాయి. చాలామంది మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు భర్తల కోసం, భార్యల కోసం మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది కఠినమైనటువంటి హృదయాలు మారు. మీరు చూసినప్పుడు డీఫ్యూజర్లో మనము ఫుల్లుగా పెట్టామనుకోండి, ఉదయంలోపు ఏమైపోతుంటుంది, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసే కూడా అవ్వదు అది. కానీ ఒక్కసారి ఆ స్విచ్ ఆఫ్ చేసి ఒక 1 అవర్ 2 అవర్ వదిలిపెడితే మంచులాగా అదే విధంగా కరిగిపోద్ది కదా. అంటే మన హృదయాలు కూడా ఏమవ్వాలంటే తగ్గింపు స్వభావంలో కరగాలి ప్రియులు. ఏం చేయాలి? కరగాలి. అలా కరిగితే మాత్రమే మనము దేవునికి, క్రీస్తు ప్రభు వారికి మనం ఏముంటాం? దాసులుగా దేవుని బిడ్డలుగా ఉంటాం. చివరికి ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముగించేసుకుందాం. మనం సహోదరులు చదివినటువంటి వాక్య భాగాన్ని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినప్పుడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకొని
మిమ్మును అలంకరించుకొనిడి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అంటే మనం చూసినప్పుడు ఎంతమందిని చూసాం? దీనత్వం కలిగినటువంటి వారిని. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు వారిని చూసాం, రెండోది పౌలు గారిని చూసాం, మూడోది ఒక తప్పిపోయినటువంటి కుమారుని గురించి చూసాం, నాలుగోది ఒక అబిగాయిల గురించి చూసాం, మరలా ఒక బాప్టిస్మిచ్చి యోహాను గురించి చూసాం. ఈ 6 మందిలో కూడా మనం చూసినప్పుడు ఎంత తగ్గింపు స్వభావం, దీన మనసు కలిగి ఉంది. అయితే 7వ వచనం మనం చూసినప్పుడు దేవుడు తగిన సమయమందు, 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఏం చేయండి? ఉండండి. నిజం పిల్లలు, ఈనాడు కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా ప్రతి కుటుంబము క్రీస్తు ప్రభువారికి మనం దాసులుగా ఉండాలంటే మనం దీన మనస్సు కలిగి ఉండాలి పిల్లలు. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు మనం అంటేనే మనకేం కనపడాలి? అందులో తగ్గింపు స్వభావం మనం కలిగి ఉంటే మాత్రమే దేవునికి మనం బిడ్డలుగా ఉంటాం పిల్లలు. ఒకవేళ తగ్గింపు స్వభావం మన హృదయంలో కొంచెమన్నా కలగలేదంటే దేవునికి బిడ్డలుగా మనం ఉండటానికి ఇష్టం లేదు. అయితే మనం అనుకుంటాం మేము దేవుని బిడ్డలమని. దేవుడు మాత్రం నా బిడ్డలని అనుకోడు. మనం దేవునికి దాసులుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండాలంటే మన హృదయాన్ని పరిశీలించుకొని, ఒకవేళ ఇంతకు ముందే మనం కఠినంగా ఉంటే ఆ కఠినత్వాన్ని తీసేద్దాం పిల్లలు. ఇక మీదటనైనా, ఈ రోజు నుంచైనా మనం ఏం చేద్దాం? తగ్గింపు స్వభావాన్ని కలిగి దేవునికి దాసులుగా మనం అందరం కూడా ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలను ముగిస్తుంటున్నాను. ఎంతో ఓపికగా ఈ మాటలు ఉన్నటువంటి మీకు అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.